హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన అమర హృదయం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 5 వినేద్దామండి. 2-3 నెలలు గడిచాయి. ఈ 2-3 నెలల్లో అమర జీవితం ఎవరో తన చెయ్యి పెట్టి లాక్కెళ్ళినట్టే గబగబా మెట్లెక్కించిన విధంగా అతివేగంగా మార్పులు వచ్చేసినాయి. సుజాత రాక అమర జీవన సాధనానికి అంతవరకు ఆమెను పీడిస్తున్న ఆ ఇంటి తలుపుల మీద కనిపించేది. దురదృష్టం అన్న నేమ్ బోర్డు తిప్పి అదృష్టం వచ్చేట్టు పెట్టేసిన చందంగా మారిపోయింది. అమర జీవితం సుజాత ఆగమనం ముందు పూర్తిగా తన స్వంతంగా, తన శ్రమగా, తన ఇబ్బందిగా, అది ఒక ప్రత్యేకమైన నైరాస్య లోకంగా ఉండేది. ఫణిని స్కూల్కి పంపి ఉన్న కాస్త పనిచేసి ఇంట్లో కూర్చునేది. లేదంటే పక్కకు వాలి పడుకునో ఏ పెరటి గుమ్మంలోనో బియ్యం ఏరుతూ కూర్చునేది. ఈ జీవితం లాగడం ఇక నా వల్ల కాదు బాబు అనే నిస్పృహ వచ్చేసేది. కృంగిపోయినట్లుగా అనిపించేది. వయసు మరో 20 సంవత్సరాలు పైబడినట్టు భారంగా, శక్తిహీనంగా ఉండేది. ఆ శూన్యత, ఆ స్తబ్దత ఇప్పుడు రూపులేనట్టుగా మాయమైంది. జీవితంలో దురదృష్టం చేత పీడింపబడే వారికి, ముఖ్యంగా ఒక ఆప్తమిత్రురాలు చేదోడు ఎంత అమృతహస్తం అవుతుందో జీవితంలో ఈ సుజాతే నిదర్శనం. ఫణి అజంతా ఎల్లోరా వెళ్ళి వచ్చాడు. ఫణి ఊరు వెళ్ళిన తర్వాత అమరకి పుట్టెడు దుఃఖం ముంచుకు వచ్చింది. వారిని వదిలిపెట్టి ఉండడం అలవాటు లేదు. తన ప్రాణం ఏదో వాడితోనే వెళ్ళినంత వేదనగా స్టేషన్కి అమరని తనతో పాటు తీసుకువెళ్ళింది సుజాత. ఫణి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. కృష్ణ చైతన్య సుజాత పడలేక పిల్లల వెంట నౌకర్ని కూడా పంపాడు. ఈ కొద్ది రోజులు వాళ్ళ ఆలనా పాలనా చూస్తూ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కృష్ణ చైతన్య పంపే ఈ నౌకరిని స్కూల్ యాజమాన్యం అంగీకరించారు. స్కూల్ టీచర్లు కూడా సంతోషించారు. అమ్మా, తొందరగా వచ్చేస్తానే. ఫణి రైలు బయలుదేరుతుంటే తల్లి చేయి పట్టుకుని అన్నాడు. తల్లిని వదిలి వెళుతున్నాననే బాధ ఒకవైపు, కొత్త ప్రదేశం అనుకున్నట్టు చూడడానికి వెళ్తున్నాను అని సంతోషం మరొకవైపు. వెలుగు నీడలా కళ్ళల్లో దోబూచులుడుతున్నాయి. కళ్ళనీళ్ళు నిగ్రహించుకుంటూ తల ఊపింది అమర. సుజాత అమరాన్ని ఇంటి దగ్గర దింపడానికి వచ్చి కూర్చుంది. రాజా లేకపోతే ఇల్లు ఏమిటాగా ఉంది అమర. ఆయన ఎప్పుడూ కేకలేస్తారు నన్ను. పిల్లల్ని పిల్లలతో కలవనీయాలి, ఒంటరిగా వారిని మనం ఎప్పుడూ వదలాలి అంటారు. నాకేమిటో భయం, చెప్పలేనమరా. రాజాని 1 గంట కూడా వదలలేను. అసలు స్కూల్కే పంపొద్దు, ఇంటి దగ్గర ట్యూషన్స్ చెప్పిద్దామన్నాను. మరీ అంత పిచ్చిలో పడకు సుజా, నువ్వు ధైర్యంగా ఉండాలి అంటారు. ఆయన చెప్పినప్పుడు ధైర్యంగానే ఉంటుంది, తరువాత కాస్త కూడా ధైర్యం ఉండదు అంది. ఎందుకు సుజా? నేనంటే భర్త లేని దాన్ని, డప్పు లేని దాన్ని, ఒంటరి దాన్ని, నా అనే అండలేకపోవడమే నా భయం. ఫణిని గురించి నాకు భయమే లేదు అంది అమర. నువ్వు వేరు, నేను వేరు అమరా అంది సుజాత. ఏ విధంగానూ చెప్పమ్మా, టీ కలిపి తెచ్చి ఇస్తూ అంది. ఇంట్లో ఇద్దరే ఉన్నారు. పక్కింటి పిన్నగారు రామాయణం చదివి వినిపిస్తుంటే దుర్గమ్మ కాలు ఇడ్చుకుంటూ గోడ పట్టుకుని నడుస్తూ వెళ్ళింది. నేను మళ్ళీ తల్లిని కాలేను అమరా. సుజాత మాటలు ఆవేదనంగా, భారంగా వచ్చాయి. ఏమిటి? అమర మంచం మీద కూర్చుంది. ఎందుకని సుజా? పిల్లలు వద్దనుకున్నారా? రాజా ఒక్కడే చాలు అని నిశ్చయించుకున్నారా? లేదు, భగవంతుడే నిర్ణయం చేసేశాడు. ఆయన ఆ తీర్పు నా నొసటన రాశాడు. ఒకసారి అబార్షన్ అయింది. సుజాత చేతుల్లోకి ముఖం దించుకుంది. ఆమె హఠాత్తుగా మౌనంగా ఏడుస్తుంది. ఆ దుఃఖం గుండెల్లో గూడు వేసిన కన్నీటి వరద మేఘం ఒక్కసారిగా జడివానగా వర్షించినట్లుగా అయ్యింది. అమర సుజాత మెడ చుట్టూ చేయివేసింది. సుజా! ఆ పిలుపు కంఠంలో ఏదో అడ్డుపడ్డట్టే ఉంది. సుజాత తల అమర భుజం మీద ఆరింది. ఆ ఏడుపు కన్నతల్లి దగ్గర కన్నబిడ్డ మనసు విప్పి తెరిచిన క్షణంలా ఉంది. ఆ వాకిలి గుండా ఆమె అంతర్యపు అంతర్మంద్రంలా ఉంది. అమర నిశ్చేష్టురాలైనట్టు చూస్తుంది. సుజాత ఏడుస్తూ అంది. ఆమె మాటలకి, ఇదిగో ఇదే నా దుఃఖం, ఇది నాకున్న అశాంతి, ఒక్కొక్కటి గుప్త సంపద ముసుగు తీస్తున్నట్లుగా ఉంది. సుజాత అంది. ఆయన నన్ను పెళ్లి చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతం అనుకున్నాను. భగవంతుడు అదృష్టం ఇచ్చి అది పొందకుండా అదృష్టం తలుపులు మూసేశాడు. ఆ తలుపులు నేను తెరవలేను అమరా. ఎందుకు అనుకుంటున్నావమ్మా అలా? రాజా ఉన్నాడుగా నీకు, చాలు అనుకో. రాజా ఒక్కడికే నీకు రుణానుబంధం అనుకో. ఫణి విషయంలో నేను అలాగే అనుకుంటాను. ఇంకా నయం కాదు, రాజా లేకపోతే ఎలా ఉండేదో ఆలోచించు. అమర ధైర్యం చెబుతున్నట్టుగా అంది. సుజాత అమరవడిలో తలదాచుకుంది. ఏడుపుతో అంటుంది.
అవును సుజా, ఆయన కూడా అచ్చు ఇలాగే అంటారు. అందుకే రాజా ఉనికే నా జీవితం అనిపిస్తుంది నాకు. పిచ్చి సుజా, ప్రతి తల్లికి అలాగే అనిపిస్తుందమ్మా. ఫణి నేను కూడా అలాగే అనుకుంటాను. అమర నిట్టొచ్చింది. సుజాత వీపు మీద చెయ్యి వేసి నిమురుతూ, ఎంత చిత్రం. ఆ రోజు నువ్వు ఈ రోజుకి ఈ రోజే నాకు ముఖ్యం, రేపటి గురించి ఆలోచించును అంటే ఏమిటో అనుకున్నాను. దా లే, టీ చల్లారిపోతుంది, తాగు. సుజాత లేవలేదు. అమర బలవంతంగా సుజాత భుజం పట్టి లేవదీసింది. సుజాత చెంపల మీదకి జారుతున్న కన్నీళ్ళని చేత్తో తుడిచింది. సుజా, ఇది చాలా దారుణం. కానీ నేను నీకు జాలితో సానుభూతితో మాటలు చెబుతున్నది ఎందుకో తెలుసా? నేను నీ ఫ్రెండ్ని. నువ్వు ధైర్యంగా ఉండాలి సుజా. నువ్వు ఒంటరి దానివి కాదు. నిన్ను ప్రాణంగా ప్రేమించే భర్త ఉన్నాడు, నీ కొడుకు ఉన్నాడు. నువ్వు ధైర్యంగా ఉండడానికి ఈ ఆనందం చాలు. అసలు ఇంత బేలగా ఉండే ఆలోచనలే రాకూడదు. నన్ను చూడు, నాకు ఫణిని చూస్తే జీవితంలో ఇంకేమీ లేదు అనే ఆలోచనే రాదు. నా దుఃఖాలన్నీ ఫణి ముందు బలాదూర్ అనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ఒక్క బిడ్డ అయినా ఉన్నా సరే స్త్రీ ఎప్పుడూ ఒంటరి మనిషి కాదు, దురదృష్టవంతురాలు కాదు. నువ్వు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత కనిపించడం కన్నా ఫణిని ఇలా సొంత వాళ్ళకంటే మిన్నగా దగ్గరికి తీసుకోవడంతో నాకేమో ధైర్యం, ఆనందం, సాహసం అయినట్టుగా ఉంది అంది అమర. నాకు కూడా అలాగే అనిపిస్తుంది అమర. నువ్వు కనిపించిన తర్వాత ఏమిటో కొండంత అండగా అనిపిస్తుంది నీ ముఖం అంది అమర ప్రేమగా తిరస్కరిస్తూ. సుజాత ఇంట్లో పాదం ఆనించిన మరుక్షణం నుంచి ఈ ఇంట్లో నాట్యం చేస్తున్న దరిద్రం భయపడి తలుపు చాటున నక్కినట్టుగా ఉంది. ఆ రోజు సుజాత ఇంటి దగ్గర దింపి వచ్చినప్పుడు ఉదయం కూరల కోసం పర్సు తెరిచిన అమర నివ్వెరపోయినట్లు చూసింది. అందులో 100 రూపాయల ఒత్తి ఉంది. ఇదేమిటి? సుజాత పొరపాటుగా ఐస్ క్రీం పార్లర్లోనో నగల షాప్లోనో డబ్బు తన పర్సులో పెట్టేసిందా? అయ్యో, చూడనే లేదు. చేతికి తగిలిన డబ్బు మళ్ళా పర్సులో పెట్టేసి వెళ్ళి అర్జెంటుగా సుజాతకి ఫోన్ చేయాలని ఆదుర్తాపడుతూ డబ్బు పెడుతుంటే పర్సులో తెల్ల కాగితం కనపడింది. అది బిల్ అయి ఉంటుంది అని తీసి చూసింది. అది బిల్ కాదు. కాగితం మీద సుజాత స్వదస్తూరితో ఇలా ఉంది. అమరా, కోపగించుకోకు. ఈ డబ్బు ఉండని. హాస్టల్లో ఉండగా నీకు గుర్తుందా? నీ డబ్బు నా డబ్బు అనే భేదం వద్దు అనేదానివి. నాన్న నాకు డబ్బు పంపడం ఆలస్యమైతే మెస్ ఛార్జీలు, కాలేజ్ ఫీజు ఎన్నిసార్లు నీ డబ్బు నాకు చెప్పకుండానే నువ్వు కట్టేశావు. స్నేహం అంటే చనువు, అధికారం, ప్రేమ ఇరువైపులా సమంగా ఉండాలి అని నాకు నువ్వేగా చెప్పావు. ఈ డబ్బు సైలెంట్గా నీ బ్యాగ్లో పెట్టే చనువు, అదే ప్రేమతో నాకు ఉన్నాయనుకున్నాను. దయ ఉంచి వేరుగా అర్థం చేసుకోకమరా, నీ సుజాత. అమర పెదవి మునిపంటితో నొక్కుపట్టింది. క్షణం ఆలోచించిన తర్వాత ఆ ఉత్తరం, డబ్బు జాగ్రత్తగా పర్సులో దాచి డ్రాయర్లో పెట్టింది. అమర ఆ రోజు సుజాత వచ్చినప్పటి నుంచి ఆ ప్రశంసతను ఏదో విధంగా చెప్పి తిప్పి ఇవ్వడానికి చూస్తుంది. ఇంతలో అనుకోకుండా సుజాత మనసులో బాధని పంచుకోవడం అయింది. ఇద్దరు టీ తాగారు. సుజాత మంచం మీద వెనక్కి వాలి దిండు ఆనుకుని తలపెట్టుకుంటూ, అమరా, ఏమిటో కారణం చెప్పలేకపోతున్నాను. నీ దగ్గరికి వస్తే స్వర్గంలా హాయిగా ఉంటుంది. ఓ పట్టాన వెళ్ళబుద్దే కావడం లేదు. మా వారు సణుగుతున్నారు. నీ ఫ్రెండ్ కబుర్లతో నన్ను పూర్తిగా మర్చిపోయావు అని. ఆయన ఇంటికి వచ్చేసరికి నేను లేకపోతే ఆయనకి నచ్చదు. ప్రతి క్షణం నా గురించి ఆలోచిస్తారు అంటుంటేనే సుజాత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమర వెళ్ళి కప్పులు కడిగి బోర్లిస్తోంది. సుజాత రేడియో ఆన్ చేసింది. సుమధురమైన సంగీతం ఆ ఇల్లంతా వినిపిస్తుంది. అమరకి ఏమిటో జీవితం చాలా హాయిగా అనిపిస్తుంది. వెలితి అనేదే లేనట్టుగా ఉంది. అటు ఫణి, ఇటు సుజాత ఇద్దరు ప్రాణ సమానులే. తన జీవితానికి సుజాత రాక ఆ ఇంటికే నిండుగా వచ్చిన సంపూర్ణ ఆనందంగా అనిపిస్తుంది. పెద్దలు చెప్పిన మాట ఎంత నిజం. జీవితంలో ఏమున్నా లేకపోయినా ఒక ఆప్తమిత్రుడో మిత్రురాలో ఉండి తీరాలి. ఇంతలో ఒక ఆవిడ బొంగురు కంఠంతో, ఇదిగో అమరా అంటూ పిలవడం వినిపించింది. ఆ పిలుపు చాలా కరుగ్గా, నిరసనగా ఉంది. అమర వంట ఇంట్లో నుంచి చప్పున బయటికి వచ్చింది. రండి రండి అంటూ ఆహ్వానించింది. చాలేవమ్మా నీ మర్యాదలు. బోడి మర్యాద నువ్వును. దంగరాజు మాటలతో బోల్తాలు కొట్టిస్తావు. నువ్వు ఇలా మాటి మాటికి మానేస్తే మా గతి ఎవరు చూస్తారు? మాకు ఎంత ఇబ్బంది అట. విశాలమ్మ గారు, ప్లీజ్. అమర భయంగా వారిస్తున్నట్టుగా ఉంది. మీకేమమ్మా, నువ్వు ఇదివరకటి అమరవా ఏమిటి? డబ్బున్న స్నేహితులు దొరికారు. నువ్వెందుకు చేస్తావు ఉద్యోగం? నువ్వు మాకు అక్కర్లేదు. నా మనవడిని చూడడానికి నీ బోడి సాయం అవసరం లేదు. నా దగ్గర తీసుకున్న అడ్వాన్స్ 300 రూపాయలు నాకు పారేయి. అలా అనకండి. అమర అవమానం దిగమింగుతూ అంది. ఆవిడ సుజాతని ఉద్దేశించి, ఏమండి, మీరు ఆవిడ గారి ఫ్రెండ్ కాబోలు, మీరే చెప్పండి.
వీళ్ళు మా వీధికి వచ్చి 5 సంవత్సరాలయ్యింది. అడపాదడపా ఎప్పుడూ నేనే ఆదుకుంటారు. మొన్న అత్తగారికి సుస్థి అంటే 300 రూపాయలు తీసుకుంది. నా కోడలు ఉద్యోగం చేస్తుంది. నాకు ఒంట్లో బాగా ఉండదు. నా మనవడిని చూస్తానని ఒప్పుకుంది. ఊరికే ఎందుకని నా మనవడితో పాటు మా పక్కింటి ఆవిడ కొడుకు కూడా అప్పచెప్పి నెలకి 300 రూపాయలు వచ్చేట్లు సాయం చేశారు. ఈ అమ్మాయికి అసలు కృతజ్ఞత ఉందా? నేననేదాన్ని నోరెట్టుకుని ఈవిడ గారికి అండగా లేకపోతే ఈ బజారులో ఉన్న ప్రతి మగ విధవ వచ్చి దీని తలుపులు తట్టి ఇంట్లో దూరేవాడు. ఏదో మొగుడు లేదు కదా అని సాయం చేద్దామంటే అప్పటికే ఏమండి అంటూ సుజాత అరిచేసింది. ఆవిడ దగ్గరికి వస్తూ చూపుడు వేలు చూపిస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? ఒక్కో మాట ఇంకొక మాట అమర్యాదగా మాట్లాడారంటే ఏం చేస్తావమ్మా నువ్వు? ఆవిడ చెంగు దోపుతూ అంది. నీకు నా సంగతి తెలియదనుకుంటా. ఈ బజార్లో అడుగు చెబుతారు. డబ్బున్న దానివైతే నాకు భయం అనుకుంటున్నావా? నీ డబ్బు చూస్తే నాకేమన్నా భయం అనుకుంటున్నావా? నేను తలుచుకున్నానంటే, పిల్లాడికి చెప్పానంటే నీ కారు సొట్టలు ముక్కలు అవుతుంది. అసలు వీధిలోకి నీ కారే రానియకుండా చేయగలను. జాగ్రత్త. ఆవిడ కళ్ళు పెద్దవి చేసి ఉరిమి చూస్తూ సుజాత మీదకి వస్తున్నట్లుగా ఉంది. అమరకు భయం వేసింది. ఇది ఎంత పెద్ద గొడవగా మారుతుందో అని సుజాతని చెయ్యి పట్టి తన వెనక్కి తీసే తను ముందుకు వస్తూ చేతులు జోడించి దండం పెడుతూ, విశాలమ్మ గారు ప్లీజ్ ఇంకేమీ మాట్లాడకండి, నేను వస్తాను. నా ఉద్యోగం నా బాధ్యత అని నాకు తెలుసునండి. మీరు నాకెంతో సాయం చేశారు. మిమ్మల్ని ఇబ్బంది పెడతానా అండి? మా అత్తగారికి ఒంట్లో బాగాలేక మానేసిన మాట నిజమే. మీకు చెప్పే కదండి మానేశాను. ఈరోజు మా ఫణి అజంతా ఎల్లోరా ఎక్స్కర్షన్కి వెళ్ళాడు. వాడిని పంపడానికి స్టేషన్కి వెళ్ళి వచ్చాను. రాగానే అసలు వద్దామని అనుకున్నానండి. ఇదిగో మా ఫ్రెండ్ వస్తే మాట్లాడుతున్నారు. చాలా కాలం తర్వాత కలుసుకున్నామండి. అమర అంత నమ్రతగా చెప్తుంటే ఆవిడ పూనకం దిగిన మనిషిలా కాస్త శాంతపడి మామూలుగా అంది. అలా అన్నావు బాగుంది. మీ ఫ్రెండ్ వస్తే కాదంటారా? కాస్త మాట చెప్పి రావచ్చుగా. మీ ఫ్రెండ్ అంటే మాకు మాత్రం ఉండదా? అంత డబ్బు గల ఆమె మన వీధికి రావడమే మన అదృష్టం. మా పక్కింటి ఆమెతో కూడా అన్నాను, నిన్ను ఈమెని మా ఇంటికి తీసుకురమ్మని చెప్పాను కదా. మన మహిళా మండలికి పిలుద్దామనుకున్నాం కదా. అవునండి అన్నారు. కానీ తనకి టైం లేదు, బిజీగా ఉంది. అమరా నసిగింది. టైం లేకపోవడం ఏమిటి? నువ్వు ఈ బజార్లో మాతో ఉంటున్నావు. నీకోసమైనా ఈవిడ మా క్లబ్కి వచ్చి తీరాలి. అలాగేనండి, వీలు చేసుకుని వస్తుందిలేండి. ఏం సుజా అడిగింది అమర. అమర ముఖంలో ఆందోళనను గమనించిన సుజాత తను కూడా ఆవేశం పూర్తిగా తగ్గించుకుంది. తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో ఎందుకు రాను అమరా అంది. చూసారా, మీరు అనవసరంగా తొందరపడి మా ఫ్రెండ్ని నన్ను మాటలు అనేశారు. నేను మా ఫ్రెండ్కి చెప్పానండి, మీరుండబట్టే ఈ బజార్లో నేను హాయిగా ఉంటున్నానని. తనే అడిగింది ఆవిడని ఒకసారి చూస్తానని. అయ్యో అలాగా, నేను చాలా తొందరపడిపోయి మాటలు అనేసారే. ఆవిడ సుజాత చేయి పట్టుకుని క్షమించమ్మా. ఏమిటో పెద్దదాన్ని, నాకు బీపీ ఉంది. కోపం వస్తే ఒళ్ళు తెలియదు. నువ్వు అమర నా కూతురు లాంటి వాళ్ళు, ఏమీ అనుకోకు అంది. కొంచెం కాఫీ ఇస్తాను పిన్ని గారు అంది అమర. వద్దమ్మా, నీ ఇల్లు నా ఇల్లు లాగానే అనుకుంటాను. నాకేం మొహమాటం. ఈ పిల్లల్ని చూడడం నువ్వు రాకపోతే నా వల్ల కాదు. ఆ బాధపడలేక వచ్చి అరిచాను. అమరా, నువ్వుంటే నాకు ఎంత అభిమానం. ఆ మాటికి వస్తే నిన్ను ఆ పక్క వీధిలో ఇల్లు క్షణాల మీద ఖాళీ చేయించమని నీ చెంబు తప్పేలా ఇటైనా గిరాటేస్తే ఇక్కడ మాకు తెలిసిన ఇంట ఆమెకి చెప్పి నేనేగా ఇల్లు ఇప్పించాను అంది. నీ మేలు జన్మలో మర్చిపోలేనండి అంది అమర కృతజ్ఞతగా చూస్తూ. వస్తాను, వీలు చూసుకుని మీ ఫ్రెండ్ని మా ఇంటికి తీసుకురా ఆవిడ ఆజ్ఞాపించినట్లు అని వెళ్ళిపోయింది. అమర గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలింది. సుజాత ఆవిడ వెళ్ళిన వైపే చూస్తూ, అమరా, నీకు మీ అత్తగారు తల్లిలాగా ఉంది. అత్తగారి బాధ లేదనుకున్నావా? అత్తగారు లేకపోవడం ఏమిటి? హిడింబి లాంటి అత్తగారు ఉంది అంది. సుజాత ఇటు తిరిగేసరికి అమర మంచం మీద కూలబడి దోసిట్లోకి ముఖం దించుకుంది. సుజాత వచ్చి పక్కన కూర్చుంది. భుజం మీద చేయి వేసే, అమరా, ఆవిడ అన్న మాటలు నిజమేనా అంది. ఏవి? పక్క వీధిలో ఉన్నప్పుడు నిన్ను ఇంటాయన క్షణాల్లో ఇంట్లో నుంచి పొమ్మనమని సామాను బయటపడేయడం. నిజమన్నట్టు తల ఊపింది. అమర తగ్గుస్వరంతో అంది. ఆవిడ అన్న ప్రతి మాట నిజమే. ఇల్లు ఇప్పించింది. అప్పుడప్పుడు డబ్బు అప్పుగా సర్ది ఆదుకుంటుంది. అందరికీ సాయం చేస్తుంది. కానీ ఆవిడకి నోరెక్కువ. ఈవిడని గురించి నాకేం చెప్పలేదే. అమర మరింత తలదించుకుంది. సుజా, నా మీద అసహ్యం వేస్తుందా? అసహ్యమా? ఎందుకు?
మనం ఆవిడ గురించి మాట్లాడుకోలేదు, కానీ ఆవిడని శాంతపరచడం ఎలాగో తెలియక అలా అనేశాను. అదేమిటి అమరా, నాకు తెలీదా? లేకపోతే నీకింత సాయం చేసిన మనిషిని నేనే ఎదురు వెళ్ళి గౌరవంగా మాట్లాడి తీసుకుని వచ్చేదాన్ని. ఇంతలో దుర్గమ్మ కాళ్ళీడ్చుకుంటూ గోడ పట్టుకుని నడిచినట్టుగా భయంగా, అమరా, ఏమిటి? విశాలమ్మ అరుపులు వినిపించాయి అంది. ఏం లేదత్తయ్య అంది అమరా లేస్తూ. ఏమైంది? నువ్వు అలా ఉన్నావేం? సుజా, ఎంతసేపు అయిందమ్మా నువ్వు వచ్చి అంది. ఒక అరగంట అయిందండి అంది సుజాత. అమర లేచి వంటింట్లోకి వెళ్ళింది. సుజాత క్లుప్తంగా విశాలమ్మ ఎందుకు అరిచిందో చెప్పింది. ఆవిడ నోరంతేనమ్మా, సాయం చేస్తుంది నిజమే, కానీ ఎప్పుడు ఆవిడ కాళ్ళ దగ్గరే పడి ఉన్నట్లు బ్రతకాలి అంటుంది. ఒక్కొక్కసారి ఆవిడ అమరని తిట్టే తిట్లు చూస్తే నాకే ఏడుపు వస్తుంది. అమరకి ఎంత ప్రయత్నించినా ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఒక ఆయన ఇప్పిస్తానన్నాడు, కానీ పదే పదే ఆ సాకుతో ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి వచ్చి కూర్చోవడంతో మాకు భయం వేసింది. ఆయన బుద్ధి మంచిది కాదని తెలిసి ఆయన ఇప్పించే ఉద్యోగం అక్కర్లేదన్నాము. ఈవిడ ఈ మధ్యనే 2 పిల్లల్ని చూడడానికి ఏర్పాటు చేసింది. మా ఇంట్లోనే పెట్టుకుంటామంటే మీకు ఫ్యాన్ లేదు, మీ ఇల్లు బాగుండదు అంది. వాళ్ళింట్లోనే 2 ఉయ్యాలలు వేశారు. అమర 11 గంటలకు వెళ్లే వరకు విశాలమ్మ చూస్తుంది. 3 గంటలకి ఫణి స్కూల్ నుంచి వచ్చే టైంకి అమర వచ్చేస్తూ ఉంటుంది. ఆ ఇచ్చే డబ్బుతో 100 రూపాయలు ఆవిడకే ఇస్తుంది. ఏం చేస్తాం, దిక్కులేని వాళ్ళం. ఈ పిల్ల వయసు పిల్ల, ఎక్కడ ఏ ఆపద వస్తుందోనని భయం. ఈ విశాలమ్మ గారి పరిచయం వచ్చిన తర్వాత మా జోలికి ఎవ్వరూ రావడం లేదు. కానీ ఆవిడ అధికారం, ఆ తిట్లు చూస్తే మాకు ఆ సుఖం ఏమీ లేదు. అత్తయ్య, కాఫీ తాగు అమర తెచ్చి ఇచ్చింది. సుజాత అమరనే చూస్తుంది. అమరకి ఇన్ని బాధలా? ఒక పక్క దరిద్రం, ఇంకో పక్క నానే అండలేని ఒంటరితనం. విశాలమ్మ దౌర్జన్యంగా అన్న మాటలు చూస్తుంటే సుజాతకి రక్తం మరుగుతున్నట్లుగా ఉంది. లేచి వంటింట్లో ఉన్న అమర దగ్గరికి వచ్చింది. సారీ అమరా అంది. దేనికి? నేను ఏదో నాకు ఇక్కడికి వస్తే హాయిగా ఉందనుకుని వస్తున్నానే కానీ నీ టైం పాడు చేస్తున్నానని అనుకోలేదు. అలా అనుకోకు సుజా, నీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రా అంది. ఏమిటో ఫణి రాజాని కలిసి చూస్తుంటే కూడా నాకు ధైర్యంగా ఉంది. స్కూల్కి పంపిస్తే ఏ చెడు సాహసాలు ప్రభావం పడుతుందోనని నాకు గాబరాగా ఉంటుంది. మా వారి ఫ్రెండ్ ఆనందరావు గారి అబ్బాయి అంతే, రాజా వయసు వాడే. ఎలా అలవాటయిందో కానీ అప్పుడే వాడికి సిగరెట్ అలవాటయింది. ఇంట్లో తండ్రి జేబులో నుంచి, తల్లి పర్సులో నుంచి డబ్బులు పోతుంటే పని కుర్రాడి మీద అనుమానపడ్డారు. తీరా ఒకసారి స్వయంగా తన కళ్ళతో చూసిందావిడ. ఆవిడ బాధ చెప్పలేను. మనం ఎంత సుఖపెట్టినా ఈ పిల్లలు ఇలా ఎందుకు తయారవుతున్నారండి అని మొత్తుకుంటుంది. వాళ్ళకి క్లాసులో ఇంకో పిల్లాడు స్నేహితుడన్నమాట. ఎదవలోకం. చదువుల కోసం పిల్లల్ని పంపకుండా ఉండలేం కదా. ఫణి ఈ ఆపదలో అమర చిరునవ్వుతోంది. ఏమో సుజా, నాకు మా ఇంటి విషయాలే ఆదురత తప్ప ఫణి గురించి రవ్వంత కూడా లేదు. ఆ బాధలు అసలు తెలియనే తెలియవు. నేను గమనించాను, నువ్వు చాలా అదృష్టవంతురాలివి అమరా అంది సుజాత. అమర పని ముగించుకుని వచ్చింది. నేను ఇక వెళ్తానమరా అంది సుజాత. కూర్చో, పర్వాలేదులే అంది అమర. సుజాత టైం చూసుకుంది. ఆయన వచ్చే టైం అయిందిగా, నేను వెళ్తాను. సుజాత వెళ్తుంటే ఒక్క నిమిషం అంది అమర. సుజాత ఆగింది. అమర పెట్టె తెరిచి కవరు ఒకటి తీసి గబగబా తెచ్చి సుజాత చేతుల్లో పెట్టి చేతులు మూసింది. ఏమిటిది అంది సుజాత. ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకో. అమర బలవంతం చేస్తుంటే సుజాత వినకుండా కవరు తెరిచింది. ఆ రోజు తను ఇచ్చిన డబ్బు కవరు ఉంది. అందులో ఉత్తరం కూడా ఉంది. అమర ఇలా రాసింది. డియర్ సుజా, నా బ్యాగ్లో నువ్వు పెట్టిన ఈ గుప్తధనం నీకు వాపసు ఇచ్చేస్తున్నాను. ఏమీ అనుకోవద్దు. ఇప్పటికే నీకు తిరిగి ఇవ్వలేనంత ఆనందం నీ దగ్గర నుంచి ఆయాచితంగా పొందేశాను. నేను ఈ జన్మలో అది తిరిగి ఇవ్వలేనని నాకు తెలుసు. ఈ డబ్బు నేను తీసుకోలేను. నా అభిమానం నువ్వు అర్థం చేసుకుని నన్ను తిరిగి ఇచ్చినందుకు తప్పు పట్టకు. సుజా, నువ్వు నాకు వెలలేని ధనం. ఎంత ధనం పోసి వెతికినా నీలాంటి స్నేహితురాలిని ప్రపంచంలో ఎవ్వరూ పొందలేరు. నువ్వు వచ్చి నాకు తెలిసిన పాత సుజాతగానే ఉండి నాకే చాలా సంతోషం పంచి ఇచ్చావు. నాకు ఆ సంపద చాలు. నాకు కాలేజీలో తెలిసిన నీకు, ఇప్పటి నీకు ఆర్థికంగా ఎంత మార్పు అయినా నీలో మాత్రం నా పట్ల రవ్వంత కూడా మార్పు రాలేదు. అది నా అదృష్టం. నా అదృష్టం అని నిండు మనసుతో సగర్వంగా తలెత్తి అనుకుంటున్నాను. నా సంతోషాన్ని కించపరిచేలాంటి పనులు ఇంకెప్పుడూ చేయవు కదూ. ప్లీజ్, నన్ను నువ్వు అర్థం చేసుకోలేకపోతే ఇంకెవరు చేసుకుంటారు? నీ అమర. సుజాత తలెత్తి చూసింది. ఎదురుగా అమర నిలబడి ఉంది. అమర ముఖంలో ఆదృత సుజాత గుండెల్ని పిండినట్టుగా ఉంది. తను ఏమనుకుంటున్నాననే బాధ అది.
సుజాత అమర చెయ్యి అందుకుంది. సారీ అమరా, నీ మనసు కష్టపెట్టినందుకు నన్ను క్షమించు. నేను అలా ఆలోచించలేదమ్మా ఆత్మీయంగా అంది. అమర ముఖం ఆనందంతో దీప్తివంతమైంది. సుజాత మెడ చుట్టూ చేతులు వేసింది. ఏం చెప్పలేదు, ఏమీ అనలేదు. అయినా సుజాతకి అర్థమయ్యింది. తను వాదించకుండా కోపగించుకోకుండా ఉండడం వల్ల అమర మనసు ఎంతో తేలికపడింది. సుజాతకి తన తప్పు తెలిసి వచ్చింది. అమర చిన్నప్పుడు కూడా అంతే. ఊరికే ఎవ్వరి దగ్గర ఏమీ తీసుకునేది కాదు. స్వార్థ చింతనతో ఎవరికీ ఏం చేయని మనిషి అమర. తను చేయగలిగినది సాయం డబ్బుతో ముడిపెట్టుకోకుండా సాయపడే వ్యక్తిత్వం గల మనిషి. సుజాతకు తను తప్పు చేసిన విషయం అర్థమైంది. డబ్బు బ్యాగ్లో పెట్టేసుకుంది. అంత డబ్బు బొత్తి తమ ఇంట్లోకి వచ్చినట్టే వచ్చి మళ్ళా సుజాత బ్యాగ్లోకి వెళ్ళిపోవడం చూస్తున్న దుర్గమ్మకి ప్రాణం ఉసూరుమంది. ఇంట్లో నిమిషం నిమిషం ఎన్ని ఇబ్బందులు. అమర కాస్త మనసు తగ్గించుకుని చూసుకుంటే సరిపోతుంది. సుజాత వెళ్ళడానికి బయలుదేరింది. అమర తనే అంది. ఫణి వెంట ఉన్నాడుగా, రాజా గురించి నువ్వేం దిగులు పడకు అంటూ హెచ్చరించింది. అదే నా ధైర్యం అమరా అంది సుజాత. మళ్ళా కనిపిస్తాను, లేదా నువ్వే రావాలి మా ఇంటికి అంది అమరతో. అమర చిరునవ్వు నవ్వింది. అందులో అంగీకారం లేదు, అనంగీకారమూ లేదు. రెండిటికీ చెందని నిర్లిప్తత భావం అది. సుజాత వెళ్ళిపోయింది. అమర లోపలికి వస్తుంది. అదేమిటి అమరా, డబ్బు వద్దన్నావు? మనం ఇన్ని ఇబ్బందుల్లో ఉంటే కాస్త ఈ పాటి అప్పులైనా తీర్చుకునేవాళ్ళం కదా. నీకు తెలియదు అత్తయ్య అంది అమర తీక్షణంగా చూస్తూ. ఎక్స్కర్షన్కి వెళ్ళిన ఫణి ఊరు నుంచి తిరిగి వచ్చేశాడు. ఇంటికి అతిథులు రావడంతో సుజాతకి స్టేషన్కి వెళ్ళడానికి వీలు కుదరలేదు. డ్రైవరే వెళ్ళాడు. రాజాని ఇంటి దగ్గర దించిన తర్వాత ఫణిని తీసుకుని వచ్చి దించి వెళ్ళాడు. ఇంట్లోకి వచ్చిన ఫణిని ఎన్నో ఏళ్ల తర్వాత చూసినట్లుగా కొడుకుని దగ్గరకు తీసుకుని గట్టిగా కౌగిలించుకుంది అమర. ఫణి స్పర్శ, ఆ ఊపిరి, ఫణి నోటి నుంచి వస్తున్న అమ్మ అనే పిలుపు అమరకి శరీరంలో మళ్ళా ప్రాణం పోస్తున్నట్టుగా అనిపించింది. వాడిని చూస్తుంటే కళ్ళ వెంట నీళ్లు తిరుగుతున్నాయి. కొడుకును వదిలి ఒక్కరోజు కూడా ఎప్పుడూ ఉండలేదు అమర. థ్యాంక్స్ అమ్మా, నువ్వు నన్ను పంపావు కదా, మంచి అమ్మ అంటూ ఫణి తల్లి బుగ్గ మీద ఇష్టంగా గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. అమర ఆశ్చర్యపోయింది. ఫణిని దగ్గరికి తీసుకోవడం, ముద్దు పెట్టుకోవడం తనే చేస్తుంది. ఫణి సంతోషం చూస్తే తన నడుం చుట్టూ చేతులు వేసి పొట్టలో తలదాచుకుంటాడు. ఈరోజు ఫణి చేసిన ఈ పని కొత్తగా అనిపించింది. బాగున్నావా నానమ్మ అడిగాడు. ఏం బాగలేరా నాయనా, నువ్వు లేకపోతే నాకేం బాగాలేదు అంది ఆవిడ. అందుకే మరి నేనున్నప్పుడు నాతో పోట్లాడుకు కనుబొమ్మలు ఎగరేస్తూ అన్నాడు. ఆ కనుబొమ్మలు ఎగరేయడం కూడా కొత్త విద్యే. అమర కొడుకుని స్నానం చేయమని నీళ్లు పెట్టింది. పాతలాగు చొక్కాయి తలుపు మీద వేసింది. ఫణి స్నానం చేసి వచ్చి తలుపు మీద బట్టలు చూసి, ఛీ నాకేం వద్దవి అన్నాడు. బట్టలు ఉతికినవి ఇంక లేవురా, అన్నీ పట్టుకెళ్ళావుగా అంది. నా దగ్గర ఎన్ని ఉన్నాయో చూడు. బ్యాగ్ జిప్లాగి ఒక్కొక్కటి తీసి చూపించాడు. సుజాత రాజా పుట్టినరోజుకి కొన్నటువంటి ఖరీదైనవి అలాంటివే 4-5 జతలు ఉన్నాయి. ఇవి ఎక్కడివిరా మీకు అంది ఆశ్చర్యంగా. కొత్తమ్మ ఇచ్చింది, చూసుకో ఎంత బాగున్నాయో. అజంతా గుహలు చూడడానికి వెళ్ళినప్పుడు ఇవి వేసుకుంటే నా ఫ్రెండ్స్ అందరూ బాగుంది అని మెచ్చుకున్నారు. చూసుకో ఇంకా ఉన్నాయి. సగర్వంగా అన్నీ తీసి చూపించాడు. ఇవెక్కడివి నీకు? కొత్తమ్మ రాజా బట్టలతో పాటు నా బట్టలు కూడా సర్దింది. చూసుకో మేజోళ్ళు. టమ్ 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 మ్యూజిక్ నోటితోనే చప్పుడు చేశాడు. అమర బుగ్గన చేయి పెట్టుకుని ఆశ్చర్యంగా చూస్తుంది. అమ్మా, నేను రాజాని దింపడానికి వెళ్ళినప్పుడు ఇంకో అమ్మ లోపలికి పిలిచిందే, తనకు కూడా ఇలా థ్యాంక్స్ చెప్పమంది అంటూ చూపించాడు. రాజా అలాగే చెప్పాడు. రాజా దగ్గర ఎన్నో నేర్చుకోవచ్చు. ఓ అదా, రాజాని ఇమిటేషనా? అమరకి నవ్వొచ్చింది. సుజాత ఫణి బట్టల కోసం అంత డబ్బు ఖర్చు పెట్టడం బాధ అనిపించింది. తీర్చే విధానం లేదని బాగా తెలిసి కూడా ఎలా తీసుకోవడం? ఫణిని కాఫీ తాగమంటే వద్దమ్మా, రాజా వాళ్ళ ఇంట్లో ఇంకో అమ్మ అన్నం పెట్టి పంపింది నన్ను. అమ్మ వాళ్ళింట్లో అన్నం, క్యాబేజ్ కూర, పెరుగు పచ్చడి, సాంబారు ఎంత బాగున్నాయో. నానమ్మ నీకు అదృష్టం లేదులే చేయి తిప్పాడు. ఏడ్సావులే, ఈ మిడిమేళానికి ఎందుకురా అంత సంబరం? నాకు మీ అమ్మ పెట్టే పచ్చడి మెతుకులే ఇష్టం అంది. ప్రయాణం అలసటతో ఉన్న ఫణి కబుర్లు చెబుతూ త్వరగానే నిద్రపోయాడు. అమర అత్తగారికి భోజనం పెట్టి తను తిని చిన్న లైట్ వేసి దేవుడికి దండం పెట్టి వచ్చి మంచం మీద కొడుకు పక్కన పడుకుంది. ఫణి గుండెల మీద 2 చేతులు పెట్టుకుని క్రమబద్ధమైన శ్వాస పీలుస్తూ గాఢ నిద్రలో ఉన్నాడు. నిద్రలో కూడా వాడి ముఖం చిరునవ్వుతో ఉన్నట్లుగా ప్రసన్నంగా ఉంది. మర్నాడు తెల్లవారుజామున ఫణిని లేపేసరికి అమర తల ప్రాణం తోకకు వచ్చింది. ఎంతసేపటికి అమర బలవంతంగా లేపుతుంటే వాడు పడుకుంటూనే ఉన్నాడు.
ఊరి నుంచి వచ్చాడుగా, ప్రయాణ అలసటతో ఉన్నాడు. ముఖాన ఇన్ని నీళ్లు చన్నీళ్లు కొట్టవే, వాడే లేచి కూర్చుంటాడు అంది దుర్గమ్మ. అమర నీళ్లు తెచ్చింది. కానీ మంచి నిద్రలో ఉన్న కొడుకు ముఖం మీద అవి కొట్టలేకపోయింది. చేతి వేళ్లు నీళ్లలో ముంచి కొడుకు కళ్ళు తడిచేసింది. చల్లటి స్పర్శకి ఫణికి మేల్కు వచ్చింది. రాజా ఏమిటి అంటూ లేచుకొచ్చున్నాడు. ఫణి, నేను నాన్న, అమ్మని అంది అమర. అబ్బా నిద్ర వస్తుంది. ఫణి అమర కంఠం వినగానే విసుగ్గా వెనక్కి పడుకున్నాడు. అమర కొడుకు కంఠంలో ఎప్పుడూ అలాంటి విసుగు వినలేదు. బలవంతంగా నీళ్లు ముఖం మీద అద్దింది. ఫణికి ముక్కు మీద చెక్కిలి గింతలు పెట్టింది. పెద్దగా తుమ్ము వచ్చింది. లేచి కూర్చున్నాడు. లేనన్నా, పాల ప్యాకెట్లు ఇవ్వాలిగా అంది లాలనగా. అబ్బా వెదో ప్యాకెట్లు నేనివ్వను. ఏడుపుగాని మళ్ళీ ముందుకు వంగి పడుకున్నాడు. పోన్లేవే అమరా, ఈ పూటకు కూడా ఆ బోసుని ఇవ్వమని అనలేకపోయావా అంది దుర్గమ్మ. మీరు ఊరుకోండి అత్తయ్య అంటూ అమర ఫణిని బలవంతంగా లేవదీసి, ఫణిలే అంటూ అధికారంగా పిలిచింది. పాల ప్యాకెట్లు ఇవ్వాలి, లే పద, టైం అయిపోతుంది అంది గట్టిగా. ఫణికి తల్లి కంఠం వినగానే పూర్తిగా మెలకు వచ్చింది. తప్పనిసరిగా లేచి కూర్చున్నాడు. కళ్ళు మూసుకునే దేవుడికి దండం పెట్టుకున్నాడు. కాళ్ళు మంచం మీద నుంచి కిందకి వేలాడేశాడు. భూమి అందలేదు. కాస్త ముందుకు జరిగి మంచం వదలడం ఏమాత్రం ఇష్టం లేక, అయినా గత్యంతరం లేనివాడిలా దిగాడు. అమర అప్పటికే తెచ్చిన పాల కూపన్లు జేబులో పెట్టింది. తల మీద క్యాప్ పెట్టింది. చెప్పులు తెచ్చి పాదాలకి అందించింది. వెళ్ళు, నిద్రపోతూ నడవకు, పడతావు అంటూ హెచ్చరించింది. అలాగే కాళ్ళు బాదుకుంటున్నట్టే వెళ్ళాడు. ఫణి వచ్చేసరికి అమర కూరలు తరుగుతుంది. ఆ తొట్టెలో కాసిని నీళ్లు పొయ్యి అంది. 2 బకెట్లు గబగబా పోసి, నాకు స్కూల్కి టైం అవుతుంది, ఈరోజు స్కూల్ ఆఖరి రోజు, ఇక పరీక్షలే అన్నాడు. రోజు కంటే ముందుగా తయారై కూర్చున్నాడు. వెళ్ళు, బస్ టైం అవుతుంది అంది దుర్గమ్మ. ఓహో, బస్సులో వెళ్ళను, రాజా వస్తానన్నాడు ఫణి అంటుండగానే కారు వచ్చింది. రాజా ఫణి బ్యాగ్ తీసుకుని పరిగెత్తసాగాడు. అమర చేస్తున్న పని వదిలి చేతులు తుడుచుకుంటూ వచ్చేసరికి కారు వెళ్ళిపోయింది. అమర కనుబొమ్మలు ముడిచి ఆలోచనగా పరధ్యాసగా నిలబడింది. ఫణి ఎప్పుడూ లేనిది తనకి అమ్మా వెళ్తున్నా అని చెప్పడం మర్చిపోయాడు. వీడికి ఇలా కారు అలవాటైతే చాలా కష్టమే అమరా అంది దుర్గమ్మ. అది తన మనసులో మాటలా ఉంది. అమర మనసు నిబ్బరం చేసుకుని పెరటిలోకి బట్టలు ఉతకడానికి వచ్చింది. అక్కడ తొట్టెలో అడుక్కి ఉన్నాయి నీళ్లు. ఫణి 1-2 బకెట్లు పోసి ఊరుకున్నాడు. పని ఇలా ఎప్పుడూ అశ్రద్ధ చేయడు. రాజా కారులో వస్తాడనే ధ్యాస తప్ప ఫణికి ఇంకేం తట్టి ఉండదు. అమర మన పనేమిటో చెదిరిపోయినట్లుగా ఉంది. 3 గంటలయ్యింది. అమర కొడుకు కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ఫణి ఉదయం పెరుగన్నం బాక్స్ కూడా తీసుకువెళ్ళనే లేదు. అన్నం కుక్కినట్లు 2 ముద్దలు మింగాడు తప్ప సరిగ్గా తినలేదు. పీట వేసి కంచం మంచినీళ్లు పెట్టి చూస్తూ కూర్చుంది. ఈరోజు తనకి అసలు అన్నమే తినబుద్ధి కాలేదు. సుజాత గుర్తుకు వస్తే ఏదోలా ఉంటుంది. ఏమిటో భయంగా ఉంది. ఫణిలో ఈ మార్పు అమర ఆశించినట్లుగా లేదు. ఏం జరుగుతుంది? పక్కింటి గడియారం గంటలు కూడా వినిపిస్తున్నాయి. 3 దాటింది, 4 అయింది, 5 కూడా దాటింది, 6 కావస్తుంది. అమర ఏ పని చేయలేకపోతున్నట్లుగా మంచం మీద అలాగే కూర్చుంది. దుర్గమ్మ పక్కింటి రామాయణానికి వెళ్ళి కూడా తిరిగి వచ్చింది. ఫణి ఏడి అంది ఆవిడ. ఇంకా రాలేదు. ఏమిటి, ఇంకా స్కూల్ నుండి రాలేదా? ఆవిడ ముఖం ఆందోళనగా మారింది. అమర అంది. కంగారు పడకండి అత్తయ్య, బహుశా రాజాతో ఉండి ఉంటాడు, వస్తాడులేండి. అమర అంటుండగానే బయట కారు ఆగిన శబ్దం అయింది. అమర గుమ్మంలోకి వచ్చింది. కారు వెళ్ళిపోయింది. ఫణి బ్యాగు మెడకి తగిలించుకుని గబగబా ఉరుకులు వేస్తున్నట్లుగా ఇంట్లోకి వస్తున్నాడు. అమ్మా, నా బ్యాగ్ చూసుకో. బ్యాగ్ పట్టుకుని గిర్రను తిరిగాడు సంతోషంగా. కొత్త బ్యాగ్లా ఉంది, ఎక్కడిదిరా? ఇంకో అమ్మ నాకు కొనిచ్చిందో. బూట్లు కూడా చూసుకో, కొత్త బూట్లు. మేజోళ్ళు చూపించాడు. ఇంతసేపు అయింది, నీకు ఇల్లు గుర్తురాలేదా అంది దుర్గమ్మ కటువుగా. ఫణి గుర్తులేదు అన్నట్లు తల తిప్పేశాడు. అమరకి కడుపులో పొడిచినట్లే అయ్యింది. ఫణి పరుగున వచ్చి తల్లి నడుం చుట్టూ చేతులు వేసి అమరని తిప్పుతూ, అమ్మా, నేను ఆ ఇంకో అమ్మ ఇంటికి వెళ్ళానే, నాకు ఆ భోజనం పెట్టింది. మేమంతా బజారుకు వెళ్ళాం. ఆంటీ నాకు ఎన్ని కొన్నారో, ఎంత బాగుందో. అమ్మా, ఇంకో అమ్మ చాలా మంచిది, చాలా మంచిది. చేతులు ఎడంగా పెట్టి ఇంత మంచిది అని చూపిస్తున్నట్లుగా అన్నాడు. అమరకి ఆ క్షణంలో మనసు మహాగ్రహంగా అయింది. కానీ పిల్లల మనస్తత్వం తెలిసినందువలన బలవంతంగా మురిపంటితో పెదవిని నొక్కి నిగ్రహించుకుంటుంది. ఇందులో ఫణి తప్పులేదు. వాడికి ఏం తెలుసు? నీకు చేతనైతే నీ స్నేహితురాన్ని కంట్రోల్ చెయ్యి,
లేకపోతే నువ్వు నిర్మోహమాటంగా దూరంగా ఉండు అని మనస్సాక్షి వార్నింగ్ ఇస్తుంది. అమర గట్టిగా ఊపిరి తీసుకుని వదిలింది. అన్నీ చాలా బాగున్నాయి, అవి తీసుకెళ్ళి పెట్టెలో పెట్టేశాయి. అమర కూర్చుని వాటిని పెట్టెలో పెడుతుంటే ఫణి వచ్చి మెడ చుట్టూ చేతులు వేశాడు. అమ్మా, నేను తీసేసుకున్నాను కానీ నాకు చాలా భయం, నువ్వు వద్దంటావేమోనని. ఇంకో అమ్మ వినలేదు. గాడ్ ప్రామిస్ తల మీద చేయి పెట్టుకున్నాడు. మా అమ్మ తంతుంది అన్నాను. మీ అమ్మకి నేను చెబుతానులే అంది. అందుకని సరే నాన్న. అమర కుడి చేయి పోనిచ్చి కొడుకుని చేయి వేసి తల వంచి ఫణి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. అమర మీద కొండంత భారంగా వాలి కూర్చున్న భావాల్ని చిత్రంగా యాదృచ్ఛికంగా చెప్పిన మాటలు మటుమాయం చేశాయి. ఆ మాటలు అమర హృదయాన్ని తేలికపరిచాయి, సేద తీర్చాయి. ఆ మాటలు తన కొడుకు మేలుజాతి రత్నంగా అతను పొందిన తను తల్లి అదృష్టవంతురాలని అని ఆనందం కలుగజేసింది. ఆ రాత్రి భోజనం చేసి పడుకున్నప్పుడు అమర కొడుకు మీద చెయ్యి వేసి నిమురుతో సుజాత ఇక ముందు ఏదైనా ఇస్తే చనువుగా ఎలా తిరస్కరించాలో చెప్పింది. మనకి వాళ్ళకి ఉన్నంత డబ్బు లేదు నాన్న. నువ్వు సుజా అంటే ఇచ్చినవి తీసుకున్నావు, తప్పులేదు. రాజాకి నేనేమి ఇవ్వగలను అంది. వాళ్ళ దగ్గర డబ్బుంది, మన దగ్గర లేదు. మనం ఇవ్వకపోతే ఏమవుతుంది? అడగకుండా ఇస్తే తీసుకోకూడదమ్మా. ఫణి ఆలోచించాడు. మరి గుడిలో పూజారి మనం అడగకుండానే ప్రసాదం ఇస్తే తీసుకుంటాంగా. మనం కొబ్బరికాయ కొడతాంగా. మరి ఎప్పుడన్నా కొడతాం, కానీ నేను సాయంత్రం వెళ్ళినప్పుడల్లా పూజారి ప్రసాదం ఇస్తాడుగా. అమర జవాబు చెప్పలేకపోయింది. అది వేరు ఇది వేరు అని చెప్పిన ఫణి చిన్న బుర్రకి ఎక్కదు. ఎలాగో వేరే చెప్పు అంటే ఏం చెప్పాలి? అమర ఊరుకుంది. కొడుకుని ఇలాంటి ప్రలోభాల జోలికి వెళ్లకుండా రక్షించాలి అంటే తనే సుజాతకి దూరంగా ఉండాలి. సుజాత అంటే తనకి చాలా ఇష్టం, కానీ తన ఇష్టం మొహమాటం కోసం ఫణి మనసును అలజడికి గురి కానివ్వకూడదు. ఈ ప్రపంచంలో ఫణి తర్వాతనే ఎవరైనా అనుకుంది. అమర దృఢ నిర్ణయం చేసుకుంది. ఇక ముఖమాటాలకి తావులేదు. చిన్నప్పటి స్నేహం ఇప్పుడు కుదరదు అని అర్థమయ్యింది. అమర హృదయం 5వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.